హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్షిత్. వెల్కమ్ టు డ్రైవింగ్ లవర్ మీ. మనం ఇవాళ వచ్చేసి నాగర్ కర్నూలు మహేంద్ర షోరూమ్ దగ్గరకు వచ్చినాం. మనం 575 రివ్యూ చేయడానికి. అన్న పేరు వచ్చేసి శివ. మనకు బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చెప్పన్న బండి. హాయ్ ఫ్రెండ్స్, మహేంద్ర 575 HP ప్లస్ 47 HP 4 సిలిండర్. దీంట్లో వచ్చేసి స్పెషల్ గంటకి ట్రాలీ వర్క్లో 3.5 లీటర్స్ తాగుతుంది. కరిగట్లోనూ 4 లీటర్స్ తాగుతుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే స్పెషల్ 6 ఇయర్స్ వారంటీ. ప్రతి సర్వీస్ ఉండాలి. 250 అవర్స్కి ప్రతి సర్వీస్, 1000 గంటలకి గేర్ ఆయిల్ చేంజ్. ఇంకోటి దీనిలో స్పెషల్ ఏమైందంటే ఇంతకుముందుకు చెంబర్ చేంజ్ చేసింది. ఇంతకుముందు రేక్ ఇస్తుండే, ఇప్పుడు మొత్తం బీడ్ ఇచ్చిండు. అన్న ఇది ఎందుకన్నా డబల్ డీజిల్ ఫిల్టర్ ఇట్లా అని డబల్ ఉండే సింగిల్ ఇచ్చిండ్రు? మెయింటెనెన్స్ తక్కువ 100 రూపీస్ తక్కువ అవుతాయి ఒకదానికి. ఓకే, దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఇట్లా ఏముండవు కదా? ఏముండదు ప్రాబ్లం. ఓకే, లీటర్ డీజిల్ సేవింగ్ అవుతుంది సింగిల్ ఫిల్టర్ ఉన్న దాంట్లో. ఓకే, ఇప్పుడు సర్వీసింగ్ ఏంటంటే దీంట్లో టైర్ సైజ్ పెంచింది 14. ఓకే, ఫ్రంట్ బ్యాక్ టైర్ సైజ్ పెంచింది. 13 కావాలంటే 13 ఉంది, 14 కావాలంటే 14 ఉంది. ఆప్షనల్ ఉంది. మీకు ఏ టైర్ అవైలబుల్ కావాలంటే ఆ టైర్ అవైలబుల్. అనే పీటీఓ స్పీడ్ ఎంతనా? 540. 540. ఓకే, హైడ్రాలిక్ ఇంత ముందుకున్న ఫీచర్స్ ఏంటంటే హైట్ తక్కువ లేస్తుండే, ఇప్పుడు ఒక 2 ఫీట్స్ హైట్ ఎక్కువ పెంచాడు, ఇంక్రీజ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మన బండి ఓవరాల్ లుక్ ఇది. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఇది కూడా పైప్ కూడా చేంజ్ చేసిండ్రు. ఇంతకుముందు ఇక్కడ దీనిపైన ఉన్నప్పుడు దీని మధ్యలో కాలు గిట్లా పెట్టి హైడ్రాలిక్ పైకి లేపినప్పుడు దాని సందర్భంగా బెండ్ అయ్యేది. కాలు కూడా ఎవరైనా మనుషులు ఉంటే కాలు కూడా వాళ్ళ పోయేది. అందుకని ఇక్కడ కిందికి ఇచ్చిండ్రు. ఇది కూడా థ్రెడ్డింగ్ తీసేసి స్ప్రింగ్ సిస్టమ్ ఇచ్చిండ్రు. చూడొచ్చు, ప్రెస్సింగ్ టైపు. ట్రాలీకి కూడా సేమ్ అంతే. ఇంకా మీరు బ్యాక్ కూడా చూసుకోవచ్చు, బ్యాక్ వ్యూ. ఇది వచ్చేసి టేల్ ల్యాంప్, ఇండికేటర్ ల్యాంప్, బ్రేక్, మన రివర్స్. ఇక్కడ వచ్చి బ్యాటరీ సైజు పెద్ద ఇచ్చిండు. ఇంకా కొన్ని బండ్లకు ఒక్కొక్క బండ్లకు ఒక లాగ్ ఇస్తున్నాడు. బ్యాటరీ సైజ్ చిన్నది కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి. ఇంతకుముందుకు అమెరాన్ కంపెనీ వాళ్ళు అంటే ఏ బండికి ఏది దొరుకుతుంది. ఇప్పుడు చాలా వరకు ఎక్స్పోనే వస్తున్నాయి. మన బండికి కూడా మీరు చూసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో బ్యాటరీ వీడియోలో ఎక్స్పోనే ఉంది. బ్రేక్ డ్రమ్స్ కూడా చేంజ్ చేసినాడు. ఇంతకుముందుకు ఓల్డ్ మోడల్ ఉన్నాయి, ఇప్పుడు డైరెక్ట్ క్రౌన్ కేసుకి దీనికి అటాచ్ చేసేసి సీట్ కూడా మార్చినట్టు ఉంటానా? సీట్ కూడా ఇంతకుముందుకు ఏంటంటే బ్రేక్ కొట్టేప్పుడు డౌన్ వస్తుండే. అవును, ముందుకి మనిషి లేచినప్పుడు కూడా వస్తున్నాయి. హైట్ పెంచిండు. ఓకే, ఇంకేమన్నా చేంజెస్ చేసిందా? ఇంకోటి ఇంత ముందుకు ఓల్డ్ మోడల్ బండ్ల కూడా డైరెక్ట్ గేర్ స్టార్ట్ అవుతున్నాయి. అవును, ఇప్పుడు ఏమో న్యూట్రల్స్ వచ్చి ఇచ్చింది. లోడ్ గేర్ న్యూట్రల్ ఉంటేనే స్టార్ట్ అవుతుంది. లాక్ సిస్టమ్. దాని లోడ్ గేర్ న్యూట్రల్ ఉంటేనే స్టార్ట్ అవుతుంది. అది గేర్లో పెట్టి దీన్ని న్యూట్రల్ చేసినా స్టార్ట్ కాదు. ఓకే, ఇంతకుముందు ఎట్లుంటుంది అంటే గేర్లో ఉండి ఇది న్యూట్రల్ ఉంటే స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు ఎట్లుండే అంటే ఈ గేర్ సిస్టమ్ లేకున్నప్పుడు ఈ లోడ్ది ఈ గేర్లు ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఈడ ఉండి స్టార్ట్ చేసినా కానీ తొక్కడం ఇట్లాంటివి అవుతుండే. ఇప్పుడు లాక్ ఉండడం వల్ల చాలా మందికి ఈ కొత్త బండ్ల గురించి తెలియని వాళ్ళు కూడా స్టార్ట్ చేయలేరు ఈ బండిని. అట్లా ఫ్రెండ్స్, ఈ బండికి చాలా చేంజెస్ వచ్చినాయి పాత దాంట్లోకి దీంట్లకు. మీరు సీటు చూడొచ్చు. ఇంకా ఇది వచ్చేసి హారను, ఈ 4 ఇండికేటరు, హెడ్ లైటు, ఇంకలా బ్యాక్ లైటు, ఇది ఇండికేటర్ అక్కడిక్కడ. ఇది వచ్చేసి మన డీజిల్ మీటరు, హీట్, ఆర్పిఎం, అవర్స్. ఇది వచ్చేసి మన ఛార్జింగ్, మొబైల్ ఛార్జింగ్ ఉంటుంది 12 వాట్స్. చూడొచ్చు. ఫ్రంట్ వచ్చేసి ఇది హైడ్రాలిక్ ఫిల్టర్, పవర్ షేరింగ్ ఫిల్టర్. మిగతా బ్రాండ్ బండ్లకు అయితేనేమో సపరేట్ స్టీరింగ్ ఆయిల్ సపరేట్ ఉంటుంది, గేర్ ఆయిల్ సపరేట్ ఉంటుంది. అయితే 2-in-1 ఇదంతా ఒకటే. ఇది స్టీరింగ్ వస్తుంది, హైడ్రాలిక్ వస్తుంది. ఓకే, ఇంకోటి వచ్చేసి ఈ సిలిండర్ పవర్ షేరింగ్ సిలిండర్ 2 సైడ్ ఉంటుంది. మిగతా దానికి 1 సైడ్ సిలిండర్ ఉంటుంది. దీనికి 2 సైడ్ ఉంటుంది. ఇంకోటి గుండెలు కూడా చేంజ్ చేసి ఓల్డ్ మోడల్, ఇప్పుడు ఇది లేటెస్ట్ మోడల్. ఇంకోటి నేను చెప్పిన కదా చెంబర్ లేటెస్ట్ మోడల్ అని. ఇంకో ఇది ఈ టైప్ వస్తుంది, గేజ్ పుల్ల ఈ టైప్. ఇంతకుముందు దాంట్లో పొడుగు ఉంటుంది. ఇంతకుముందుకు వచ్చేసి ఈడ వస్తుండే, ఈడ తీయడానికి పెట్టడానికి ఇబ్బంది వస్తుంది చేతిలో ఈ పైపుల మధ్యలో. ఇంకోటి వెయిట్ బిల్ల. ఇంతకుముందుకు వెయిట్ బిల్ల ఇక్కడ బంపర్కి బ్యాక్ సైడ్ ఇస్తుండే, బండిలు వేస్తుండే. ఇప్పుడు బంపర్ ఫిట్ చేస్తే ఫ్రంట్ వచ్చేస్తుంది.
చూడండి ఫ్రెండ్స్, ఇంతకు ముందు ఒక ఫ్రంట్ ఎక్సెల్ గ్రీస్ కొట్టడానికి ఇక్కడ కిందనన్నా పైన వెళ్తుండే. ఇప్పుడు ఏం చేసినంటే ఈ 2 స్క్రూలు ఉన్నాయి, ఇదన్నా ఈ స్క్రూ అన్న, ఇది ఉందా ఇక్కడ, ఈ స్క్రూ ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఓపెన్ చేసుకొని కొట్టుకోవచ్చు. ఇంతకుముందు ఓల్డ్ మోడల్ వాళ్ళకి లేదు, ఈ స్క్రూ సిస్టమ్ వేయలేదు. ఇంకోటి ఏంటంటే ఇక రేడియేటర్, ఈ కూలెంట్ బాక్స్ కూడా చేంజ్ చేసాను ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ప్రెసింగ్ క్యాప్ ఉంటుండే, ఇప్పుడు థ్రెడ్ క్యాప్ ఇచ్చింది. ఈ థ్రెడ్ క్యాప్ ఇచ్చింది. ఇంతకుముందు ఓన్లీ ప్రెస్సింగ్ ఉండే, ఓవర్ హీట్ అయినప్పుడు అది ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుండే. ఇది ఓపెన్ అవ్వడానికి ఛాయిస్ ఉండదు. 5.5 XP ప్లస్ బండికి ఇగో ఇక్కడ ఫ్రంట్ కూడా ఇంకో 8 ప్లస్ లోపల రేడియేటర్ ముంగట బానట్లో కూడా. ఇది వచ్చేసి డైనామో ఆల్టర్నేటర్, వచ్చి వాష్ పంప్ 4 cylinders. ఇది డీజిల్ ఫ్లూట్, డీజిల్ ఎంత ఉంది ఏం కథ అని చూపించడానికి మీటర్ ఇది. అంటే డైరెక్ట్ ఇప్పుడు జాండీర్ వాళ్ళకి వేరే దానిలో డైరెక్ట్ ప్రెషర్ పెడితే దానికి ఈ ఫ్లూట్ పోవడానికి ఛాయిస్ ఉంటుంది, దీనికి ఛాయిస్ ఉండదు పోవడానికి. ఓకే, లోపల కంప్రెసర్ ఎక్కువై గాలి బయటకు వెళ్ళినప్పుడు లోపల కంప్రెసర్ ఎక్కువై గాలి బయటకు వెళ్ళినప్పుడు దీన్ని వీకేస్తుంది, లేపేస్తుంది. ఇప్పుడు పైన ఉండడం వల్ల ఇక ఈయన అట్లిపేసి దీన్ని తీసేసి డీజిల్ కూడా చోరీ చేయడానికి ఉంటుంది కదా. అది ఓన్లీ ఫుల్ ట్యాంక్ ఉన్నప్పుడు, ఫుల్ ట్యాంక్ ఉన్నప్పుడు వేరే బండ్లకు దీనికి కాదు, వేరే బండ్లకు ఇంకా ఛాయిస్ ఉంటుంది. ఫుల్ ఉన్నా నువ్వు లోపలికి 2 లీటర్లు ఉన్నా గుంజుకోవడానికి అదే మీద ఉంటాయి. ఇది లోపల ఉండడం వల్ల కొంచెం సేఫ్టీ. ఓకే, ఈ డీజిల్ వచ్చేసి ఎన్ని లీటర్లనా ట్యాంక్? 50. మన క్యాన్ తోటి వస్తే 50, క్యాన్ తోటి పడితే 45. ఓకేనా. ఇంకోటి ఫ్రెండ్స్, ఫీజ్ బాస్ ఇది ఇక్కడ నీకు ప్రతిదానికి ఏ ఫీజ్ ఆఫ్ ఫీజ్ సపరేట్ ఉంటాయి. బ్రేక్ లైట్లకి, హెడ్ లైట్లకి, డాష్ బోర్డ్కి. అని పోతే ఒకవేళ ఫీల్డ్ మీద పోతే దీనికి ఏమైనా ఎక్స్ట్రా ఉంటాయి? ఎక్స్ట్రా ఇస్తారు, ఇక్కడ ఎక్స్ట్రా ఉంటాయి. ఓకే, అదే మళ్ళీ షోరూమ్కే రావాలని. ఓకే, యాక్సిల్ కూడా పాత బండ్లకు దీంట్లోకి ఎందుకన్నా హౌసింగ్ ఎందుకు చేంజ్ చేశారు? ఇంకా ముందుకు ఎట్లా అంటే ఇప్పుడు ఈ జెయింట్ బోల్టాలు ఉన్నాయి ఇక్కడ, ఈ జెయింట్ బోల్టాలు మాకు టెక్నీషియన్లకి ఈజీ ఉండాలంటే బయట సైడ్ ఇచ్చారు. ఇంత ముందుకు లోపల సైడ్ ఉండే, ఇక్కడ కవర్ ఉంటుండే, ఈ కవర్ ఓపెన్ చేసి ఇప్పాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుండే, స్లిప్ అవుతున్నాయి. ఇప్పుడు టెక్నీషియన్లకి ఈజీ ఇది. ఓకే, ఐడల్ కెపాసిటీ బట్టి 16.7. ఇంకోటి 40 లీటర్స్ వస్తుంది గేర్ ఆయిల్. ఓకే, 40 లీటర్స్ వస్తుంది. ఇంజన్ ఆయిల్ 7.5, 7.5 వస్తుంది. ఇంకోటి కూలెంట్ ఆయిల్ ఉడక మిగతా బండ్లకి అన్ని డైరెక్ట్ ఓన్లీ ఆయిల్ వస్తుంది. ఇది మిక్స్డ్ వాటర్ లీటరే. ఓకే, దానిలోకి మిగతా బండ్లకు ఎక్స్ట్రా అమౌంట్ ఎక్కువ అవుతుంది, నుంచి 2,000 వరకు అవుతుంది. ఇది 250, 275 లోపే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం జాండీర్ కానీ బయట కంపెనీలో చూసుకుంటే కంప్లీట్గా దాంట్లో ఆయిల్ వేయాలి, దీంట్లో కంప్లీట్ 5 లీటర్స్ తీసుకోవాలి. ఆయిల్ కంప్లీట్ ఆయిల్ వేయాలి, దీంట్లో వాటర్ ఆయిల్ 2 పోసుకోవచ్చు. ఓకే, అది ఇంత మెయింటెనెన్స్ తక్కువ. ఓకే, కొంతమంది కంప్లీట్గా వాటర్ పోసేటోళ్ళు కూడా ఉంటారా? నువ్వు దీంట్లో 585 వరకు 7.5 లీటర్లే వస్తుంది ఇంజన్ ఆయిల్. ఓకే, గేర్ ఆయిల్ ఏమో 40 లీటర్స్ వస్తుంది. ఓకే, మన 755 బండికైనా సరే 40 లీటర్లు వస్తుంది. ఓకే, ఓన్లీ ఇంజన్ ఆయిల్ ఒకటి పెరుగుతుంది బండి పెరిగే కొద్ది. ఈ టైర్ సైజ్ కూడా ఆప్షనల్ ఉంది, కానీ సన్న టైర్ ఉంది, దీనికి మళ్ళీ లావ్ టైర్ ఉంది కదా, ఆప్షనల్ ఉంటుంది కదా టైర్. టైర్ చేంజ్ అయినప్పుడు అమౌంట్ కూడా రేట్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, అది ఖచ్చితంగా సైజుని బట్టి అమౌంట్ కూడా చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు కొంతమంది సన్న టైర్లు కావాలంటే సన్న టైర్లు ఆప్షనల్, లావుది కావాలంటే లావుది. మన ఎక్కువ ట్రాలీ వరకు తోలుకునే వాళ్ళకి సన్న టైర్లు బాగుంటాయి, మన ఇంకా పొలంలో అయితే ఈ లావ్ టైర్లు బాగుంటాయి. స్మాల్ అయినా లార్జ్ ఏవైనా. ఓకే అన్న, ఈ గిరీష్ నప్పలు మొత్తం ఎన్ని ఉన్నాయన్నా? 16. ఈ సెంటర్ పిన్ కి మొన్న కామెంట్ వచ్చింది, గిరీష్ కొడితే క్లచ్ లీవ్ మా భాష ఏంటంటే నువ్వు ఎన్ని 100 కిలోలు కొట్టినా నువ్వు బయటికి వెళ్ళదు. ఓకే, దీనికి మాక్సిమం మన 5 కిలోల గన్ను తోటి అయితే 3 ప్రెసింగ్ గన్నులు కొట్టాలి. ఓకే, చిన్నదైతే కేజీన్నర అయితే ఒక 6 గన్స్ కొట్టాలి. ఓకేనా. A few moments later. మా ఊర్లో ఒక బండికి దీంట్లోకి వెళ్ళి మనం వైట్ కలర్ స్మోక్ వచ్చింది అన్న, కింద ఇది ఎందుకు వస్తుందన్న? రేడియేటర్ లో వాటర్ అయిపోవడం, బండి ఓవర్ హీట్ కావడం, ఇంజన్ బెల్ట్ తెగిపోవడం వలన ఓవర్ హీట్ అయ్యి ఆటోమేటిక్ క్యాప్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఏమంటే, అప్పుడు బ్యాక్ కంప్రెషర్ అనేది స్టార్ట్ అవుతుంది దీనికి. ఓకే, ఈ పైప్కి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి బ్యాక్ కంప్రెషర్ వస్తుంది, గేజ్ పుల్లకి వెళ్ళి బ్యాక్ కంప్రెషర్. ఓకే ఫ్రెండ్స్, మహేంద్ర ఎప్పటికప్పుడు రైతులకు
సర్వీస్ కూడా మెయింటెనెన్స్ కూడా తగ్గించింది. ఇటు బండ్లకు చూసుకుంటే ఈ బండ్లకు చూసుకుంటే ఆయిల్ టైం కానీ ఫిల్టర్లు కానీ చాలా వరకు తగ్గించింది మెయింటెనెన్స్. మన మహీంద్రా అంటేనే మెయింటెనెన్స్ ఫ్రీ. ఓకే, మనం టైం టు టైం సర్వీస్ చేయించుకొని ఎక్కడ గిరీస్ కొట్టుకొని టైం టు టైం బండి నీట్గా మెయింటైన్ చేసుకుంటే దీనికన్నా మంచి బండి ఏది లేదు. నీకు ఎన్నో వీడియోలో కూడా నేను చెప్పిన. నేను బయట వేరే బండ్లు కూడా సర్వీస్ తీసుకోపోతా, ఆ బండ్లకి సర్వీస్ అమౌంట్ కూడా చేంజ్ ఉంటుంది. అన్న ఎంత చేంజ్ ఉంటుంది అన్న? ఇప్పుడు ఈ బండికి వచ్చేసి ఇంజన్ ఆయిల్ అండి 3,500 అవుతుంది అమౌంట్. మిగతా వేరే బండ్లకైతే 3,500 నుంచి 4,000 వరకు అవుతుంది. ఓకే, ఎందుకంటే దాంట్లో ఆయిల్ పెరుగుతుంటుంది, రేట్లు ఎక్కువ ఉంటాయి. దీంట్లో బెనిఫిట్ అంటే ఏంటంటే నువ్వు 275 నుంచి 584 వరకు 3,500 అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వర్షాకాలంలో ఏమైందంటే ఈ క్యాప్, ఈ ఎయిర్ క్లీనర్ క్యాప్ ఇది ఉందా, దీనికి హోరింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హోరింగ్ కానీ ఇక్కడ పగిలిపోవడం కానీ పోయింది అనుకో, ఇది ఎయిర్ క్లీనర్ మొత్తం నిండేస్తుంది. నిండేసి బండి స్టార్ట్ కాదు. వాటర్ అన్న ఇది మంచిగా ఉండాలి ఇక్కడ. ఓకే, ఇది మంచిగా ఉండాలి. ఇది ఈయన పోయింది అనుకో వర్షానికి మొత్తం ఎయిర్ క్లీనర్ నిండేస్తుంది. ఇంజన్లకు పోయే వాటర్ పోయే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇది ఒకటి చూసుకోవాలి. వర్షం పడ్డప్పుడు కూడా సైలెన్సర్కి లోట్ అన్న ఏమైనా వేసుకోవడం కూడా. సైలెన్సర్కి వెళ్ళంటే ఏం పోవు, అవి కింద కూడా హోల్ ఉంటాయి, 2 హోల్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే దీనికి ఆడికి ఇది ఒక్కటే, ఇప్పుడు ఇట్లుంది కదా, ఇది ఒక్కటి మంచిగా ఉంటుంది సార్. క్యాప్ ఒకటి, ఈ క్యాప్ పోవడం కానీ ఈ హోరింగ్ పోవడం కానీ, ఇది పగిలిపోయినా కానీ హోల్ ఉన్నా కానీ వాటర్ పోతాయి, బండి స్టార్ట్ కాదు. ఓకేనా?